బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్ గేట్ ఎదుట భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆర్కార్ ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే భూములు తిరిగి ఇవ్వాలని భూ నిర్వాసితులు నిరసన చేపట్టారు. మరోవైపు వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు నెలకు 25,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు భూ నిర్వాసిత ఐక్య సంఘం ఇచ్చిన పిలుపు మేరకు భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం పిలుపు మేరకు నిర్వాసితులు భారీ సంఖ్యలో ప్లాంట్ మెయిన్ గేటుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో స్టీల్ ప్లాంట్ కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వాహనాలను ఆపి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసులు నిర్వాసితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూములు ఇచ్చి 40 ఏళ్లకు పైగా గడిచినా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆవేదన మరోసారి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద హోరెత్తింది. అలాగే ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కారకమైన నిర్వాసులు నేడు 40 సంవత్సరాల పైచిలుగా అయిపోయింది. నిర్వాసులకు ఎక్కడా కూడా ఉపాధి లేదు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు ఇచ్చిన నిర్వాసులు నేటికి కూడా ఇంకా 8,500 ఆర్కాట్లు పట్టుకుని ఉన్నారు తప్పగానే ఇప్పటికీ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ నిర్వాసుల పరిస్థితి మారట్లేదు. అధికారులలో పాచిమాలు చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు నిర్వాసులు. నిర్వాసులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు చలో అడ్మిన్ బిల్డింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మేము అడుగుతా ఉండేది ఒకటే, ప్రభుత్వాలని ఏదైతే నిర్వాసులు భూములు ఇచ్చిన నిర్వాసులకు మీరు ఉద్యోగంగా ఇవ్వకపోతే ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఎకరం భూమి నిర్వాసులు ఎవరైతే మిగిలిపోయిన 8,500 మంది నిర్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచాలని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే పండుగ వెళ్లే లోపు కానీ ఈ నిర్వాసులు ఎవరైతే మిగిలిపోయిన నిర్వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కానీ నష్టపరిహారంగా చెల్లించకపోతే పండుగ తర్వాత భూ పోరాటానికి వెళ్లి ఏవైతే మిగిలిపోయిన భూములు ఉన్నాయో ఆ భూములు అన్నింటి మీద కూడా నిర్వాసులు స్వాధీనం చేసుకుని నిర్వాసాలను స్వాధీనం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాం. 9లో మాకు 6 నెంబర్లు ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఉపాధి లేకుండా మేము ఇబ్బందులు పడుతున్నాం. మా 4 తరాలు అయిపోయినా సరే 4 తరాలు కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పోలీసులు అయితే మాత్రం మాకు సహకరించకుండా పోలీసులు కేసులు పెడితే ఎలా అలా అని బయటిస్తున్నా మేము ఎవరు కూడా భూమి ఇచ్చిన నిర్వాసితులు మేము ఇక్కడ బతుకుంటే ఎవరో ఎక్కడి నుండి వచ్చి బతుకుతారంటే ఎలా అవుతుందని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క నిర్వాసితులు చేస్తున్న ధర్నాలో పాల్గొని ఈ నిర్వాసితులకు న్యాయం చేసే వరకు కూడా మీరు ఇక్కడ నుండి కదలడానికి లేదు. నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ అని అడుగుతున్నారు. లేదా మా యొక్క భూములు మాకు ఇవ్వమని చెప్పేసి మేమైతే నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ మేనేజ్మెంట్ తో కొట్టు పని మమ్మల్ని ఉద్యమాన్ని చేయనివ్వకంటే ఇప్పుడు 6 నెలలు ఆపారు. ఇప్పుడు కూడా విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోర్టు యాజమాన్యం వ్యవహార శైలికి నిరసనగా భూ నిర్వాసిత కార్మికులు పోర్టు ముట్టడికి యత్నించారు. వన్ టైం సెటిల్మెంట్ కింద కార్మికులతో చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత ఉద్యోగులకు వన్ టైం సెటిల్మెంట్ గా 27 లక్షలు చెల్లించేందుకు పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. 60 రోజుల్లో మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటి వరకు కార్మికులకు కేవలం 4,80,000 చెల్లించినట్లు సమాచారం. తమకు రావాల్సిన మరో 2,30,000 చెల్లింపును ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో నిలిపివేసి కాలయాపన చేయడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పెండింగ్ లో ఉన్న 2,30,000 వెంటనే విడుదల చేయాలని కార్మికుల ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో ఆందోళన చేస్తున్న కార్మికులు కమిటీ సభ్యులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ గంగవరం పోర్టు కాలుష్యంతో ప్రజలు కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉండగా ఇప్పుడు వేతనాలు సెటిల్మెంట్ పేరుతో ఇలా వేధించడం సరైంది కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పోర్టు యాజమాన్యం తక్షణం సమస్యను పరిష్కరించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గంగవరం పోర్టులో పరిస్థితి ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.